పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, కృపగల మా దేవా, ఘనమైన మీ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ తండ్రి, మరలా మా యందు కనికరం చూపి నాయన తండ్రి, దయ చూపి వర్షము వలె మీ ప్రేమను కురిపిస్తూ నాయన తండ్రి, హేమము వలె నాయన తండ్రి మీ ప్రేమతో మమ్మల్ని కప్పుతూ మీ ఉన్నతమైన నాయన తండ్రి ఆలోచనల మధ్య మమ్మల్ని నడిపిస్తూ మేము మీ యొద్దకు రావాలని, మీ కోరిక చొప్పున నేను తండ్రి భూమి మీద బ్రతకాలని, మీ చిత్తాన్ని నేను తండ్రి మీ మహిమను సమాజంలో వెల్లడపరచాలని, మా కొరకు ఎదురు చూస్తూ నేను తండ్రి మమ్మల్ని నిలబెట్టాలని, మమ్మల్ని బలపరచాలని చూస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. మరొక తరుణం మాకు ఇచ్చారని మేము నమ్ముతూ ప్రతి గడియ నేను తండ్రి ఎంత విలువైనదో గుర్తించగలిగే వివేచన మాకు అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుతూ మీ సన్నిధిలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ సన్నిధిలో సహోదరుమనులుగా నేను తండ్రి మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇవ్వబోయే వర్తమానం ద్వారా, మీరిచ్చిన జీవగ్రంథపు మాటల ద్వారా తండ్రి నాయన మా స్థితిగతులను ఎరుగుతూ నేను తండ్రి నాయన మీరు కోరుకున్న జీవితం పట్ల నేను తండ్రి బ్రతకలిగే భాగ్యం మాకు దయచేయమని మేము ప్రాధేయపడుతూ, మీరిచ్చిన జీవగ్రంథాన్ని కేవలం నేను తండ్రి ఒక కోణంలోనే మేము ఆలోచించకుండా తండ్రి ప్రపంచ స్థితిగతులను కూడా ఆలోచించిన తండ్రి మీ గ్రంథం ఏం చెబుతుందో వివేచించగలిగే నేను తండ్రి జ్ఞానం మాకు అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుతూ, మా అందరినీ నేను తండ్రి మీ ఆత్మతో నడిపించి నేను తండ్రి మీకు మహిమకరంగా మమ్మల్ని మారుస్తారని మిమ్మల్ని అర్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ఏది ఏమైనా ఈ గడియ ఈ సమయం దేవుడు ఇస్తే తప్ప మనకి రాదు. దేవుడు ప్రేరేపిస్తే తప్ప మీరు ఈ సన్నిధికి రాలేరు. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీ మనసుల్లో ముద్రించుకోండి. దేవుడు మనకి అనుగ్రహించిన ఈ సమయాన్ని మనల్ని ప్రేరేపించి నా సన్నిధిలో కూర్చోరా అని దేవుడు ప్రేరేపించి మనల్ని పంపించాడు. అయితే ఒక మాట ఒప్పుకుందామా, ప్రతి వారం ఆయన ప్రేరేపణకి ఒప్పుకొని దేవుని సన్నిధిలోకి వచ్చేవారుగా ఉందామా? ఉండాలి. మరొక మాట ఏంటంటే, బైబిల్లో రాయబడిన పదం ఏదైతే మనకు కనబడుతుందో, యెషయా గ్రంథంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎందుకు చదువుకోవాలి అన్నది ప్రశ్న. యెహోవా గ్రంథమును ఎందుకు పరిశీలించి చదువుకోవాలి అన్నది ప్రశ్న. బైబిల్ అనగానే ఏమనుకుంటున్నాం మనం? దేవుడు మనకిచ్చిన జీవగ్రంథం అనగానే దీన్ని ఏ కోణంలో మాత్రమే మనం చూస్తున్నాం అన్నది ఆలోచన. ప్రస్తుతమందు జరుగుతున్న ప్రపంచపు పరిస్థితులు, స్థితిగతులను బట్టి బైబిలు ఏం జోక్యం చేసుకుంటుంది? బైబిలు అనేది ప్రపంచంలో జరుగుతున్న స్థితిగతులతో పాటు క్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగే సంగతులతో మాట్లాడుతున్న వైనం మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? భూత భవిష్యత్తు వర్తమానాలను గూర్చి చెప్పగలిగేది బైబిల్ ఒకటే. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గూర్చి మాట్లాడాలంటే ముందు బైబిల్ హిస్టరీ దగ్గరికి రావాలి, బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి రాకపోతే పూర్తి హిస్టరీ ఎవరికి తెలీదు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రాబోయే సన్నివేశాలు జరుగుతున్నాయి అని సోషల్ మీడియా చెబుతుంది. కానీ బైబిల్ అంటది క్రీస్తు రాకడకు జరుగుతున్న సందర్భాలు, సంభవాలు అని బైబిల్ అంటది.
ఇప్పుడు ఇరాన్ ఇస్రాయేల్ మీద జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి సోషల్ మీడియాలో చాలా హడావుడి అల్చల్ చేస్తున్నారు. చూస్తున్నారు మన స్క్రీన్ మీద ఇరాన్ ఇస్రాయేల్ మధ్య జరుగుతున్న యుద్ధం. ప్రపంచంలో ఎన్నో మతాలు మనకు కనబడుతున్నాయి, ఎన్నో రాజకీయ వ్యవస్థలు మనకు కనబడుతున్నాయి, పుట్టుకొస్తున్న కొత్త మతాలు మనకి కనబడుతున్నాయి. కానీ వీటన్నిటికన్నా ప్రపంచంలో జరుగుతున్న సంభవాలకు, పరిస్థితులకు బైబుల్ సమాధానం చెప్పగలిగేదని చెప్పక తప్పదు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, నేను అర్థం చేసుకోవాలి ఈరోజు సమాజం, ప్రపంచం కూడా. బైబుల్ అనేది చదవాలి ఖచ్చితంగా. ఎందుకు చదవాలి అంటే లోక జ్ఞానం కోసం చదవాలి, కుటుంబాల కొరకు బైబిల్ చదవాలి, భక్తి జీవితం కొరకు బైబిల్ చదవాలి, విశ్వాసాన్ని కొనసాగించడం కోసం బైబిల్ చదవాలి, భవిష్యత్తు కొరకు బైబిల్ చదవాలి. నీ మరణ పరిస్థితుల మధ్య నువ్వు ధైర్యంగా ఉండాలంటే బైబిల్ చదవాలి. క్రీస్తు రాకడకు జరగబోయే సంగతులను గురించి బైబిల్ ఎప్పుడో చెప్పింది కాబట్టి జరుగుతున్న సన్నివేశాలను బట్టి భయపడకుండా ఉండాలంటే బైబిల్ చదవాలి. అంటే ప్రపంచంతో జోక్యం చేసుకున్న బైబిల్ యొక్క విశిష్టతను గూర్చి మనం చదవాలి. ఎందుకు చదవాలి అంటే దేవుడు బైబిల్లో చెప్పాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? చదివితే అర్థమవుతుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. ఎందుకు చదవాలి? చదివితే అర్థమవుతుంది. చదివితే అర్థమవుతుంది. దేని కొరకు చదవాలి? దేని కొరకైనా బైబిల్ చదవాలి. నీ వ్యక్తిగత జీవితం కొరకు బైబిల్ చదవాలి, నీ కుటుంబ బాగోగుల కొరకు, నీ ఫ్యామిలీ బాగుండడం కొరకు బైబిల్ చదవాలి, నీ కుటుంబం ఎలా నడవాలో, ఎలా రన్ అవ్వాలో బైబిల్ చదవాలి, నీ విశ్వాస జీవితం కొరకు బైబిల్ చదవాలి. ప్రపంచంలో జరుగుతున్న సంగతులు నీకు అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. అమ్మో బాబోయ్, అయ్యో బాబోయ్ అనక్కర్ లేకుండా జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని ధైర్యంగా, చాలా ఈజీగా తీసుకునే అంత ధైర్యం, జ్ఞానం నీలో రావాలంటే బైబిల్ చదవాలి. ఇప్పుడు ఇరాన్ మీద ఇస్రాయేల్ మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, ఈ వారు కారణంగా సోషల్ మీడియాలో ప్రపంచాన్ని బెదిరిస్తున్న మాట ఏంటంటే, మూడో ప్రపంచ యుద్ధం జరిగిపోద్దేమో. మూడో ప్రపంచ యుద్ధం ఏంటి? క్రీస్తు రెండవ రాకడకు ముందు జరగబోయే సంకేతాలు ఇవని క్రైస్తవుడు లేచి ధైర్యంగా చెప్పాలంటే బైబిల్ చదవాలి, తెలియాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్న, ఇస్రాయేల్ మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, ఈ వార్ని గూర్చి సోషల్ మీడియా చాలా హల్చల్ హడావుడి చేస్తుంది. ఏం చేస్తుంది? చాలా హడావుడి చేస్తుంది. ఇజ్రాయిల్ని గురించి చెప్పడం కానీ, ఈ యుద్ధ సమాచారాన్ని గురించి చెప్పడం కానీ సోషల్ మీడియా మీరు ఆన్ చేయండి, ఇక దానికి సంబంధించిన వివరాల కోసమే ప్రతి వీడియోలు మనకి కనబడుతున్నాయి. అరకొరగా చెప్పే సోషల్ మీడియాకి ఇంత అడాడు ఉన్నప్పుడు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంకేతానికి, ప్రతి సంగతికి ముడిపడి బైబిల్ చేతిలో, మన చేతిలో ఉన్న మనం ఎంత చెప్పాలి? ఆలోచించాలి. ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వారి మధ్య జరుగుతున్న వారి సంకేతాలు, వారి టెక్నాలజీ విషయంలోను, వారి మిసైల్ యొక్క బలాగాల విషయంలో చెప్పబడుతున్న వీడియోస్ మాత్రమే మనం చూస్తున్నా, అలసలైపోతున్న ఈ వీడియోస్ మనం చూస్తున్నామే. దాని పుట్టు పూర్వత్వరాలు, లేకపోతే దాని ఫుల్ ఎవిడెన్స్ బైబిల్లో ఉంది. అలా తెలిసిన మనం సైలెంట్గా ఉండాలా? సైలెంట్గా ఉండాలా?
వాడి రేటింగ్ని పెంచుకోవడానికి, వారిని హైపర్ చేసుకోవడానికి జరుగుతున్న వారిని గురించి ఎన్నో వీడియోలు చేస్తూ అలచల్ చేస్తున్నారే, అరకొరగా చెబుతున్న ఇన్ఫర్మేషన్ అది. కానీ దాని యొక్క పుట్టు పూర్వత్వాలు జరుగుతున్న సంగతులు బైబిల్లో ఉన్నవే. ఇక దాని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? బైబిల్ కలిగిన క్రైస్తవులే చెప్పాలి. వాళ్ళే చెప్పాలి. వాళ్ళు ఎవరెవరో మాట్లాడేస్తున్నప్పుడు దాని కొరకు ఒకసారి సంఘాల్లో కూడా మాట్లాడుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ వారం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే చాలామంది దాని కొరకు చెబుతున్నారు. అసలు ఏంటి వారి మధ్య ఏం జరుగుతున్న సంగతి మనకు అర్థం కావాలి. వారి మధ్య ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుందన్న సంగతి అర్థం కావాలి. ఇప్పటి వరకు కూడా బైబుల్ అంటే ఒక మత గ్రంథం అని, బైబుల్ అంటే అది విదేశీ పుస్తకం అని, బైబుల్ అంటే అది స్వీకరించవలసిన అవసరం లేదని క్రైస్తవుల మీద భారతదేశంలో జరుగుతున్న అగత్యాలు, ఎన్నో దారుణాలు జరుగుతున్నాయే. దీనికున్న క్యాపబిలిటీ, దీనికున్న సామర్థ్యం నేడున్న వారికి అర్థమవుతుందా? భారతదేశంలో ఎంతోమంది మాట్లాడుతున్నారు. చాలామంది ఆ వార్ని గురించి, లేకపోతే ఆ ఇజ్రాయెల్ను గురించి, ఇరాన్ గురించి మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడైనా బైబిల్కున్న గొప్పతనం వారికి అర్థమవుతుందా? ప్రపంచ స్థితిగతులను గూర్చి చెప్పగలిగేది దమ్మున్నది బైబిల్ అని వారికి తెలుసా? ఎన్నో మతాలు ఉన్నాయే, ఎన్నో మతాల మీద పీట వేసి కూర్చున్నారే. మరి మతాల గ్రంథాల మధ్య ఉంటున్న ఏ గ్రంథాలైనా సరే ప్రవచన వాక్యాలు ఉన్నాయా? ప్రపంచంలో జరుగుతున్న ఈ సంభవాలకు ఇదిగో ఇలా జరుగుతాయని మిగిలిన ఏ గ్రంథాలైనా చెప్పగలుగుతున్నాయా? బైబుల్ అంటే చిన్న చూపు, బైబుల్ అంటే అది మత గ్రంథముగా, బైబుల్ అంటే అక్కర్లేని పుస్తకంగా తీసి పారేస్తున్నారే. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంభవానికి సమాధానం చెప్పగలిగేది బైబుల్. ఎందుకు ఈ మాట నేను ఇంత ధీటుగా, ఇంత గాంభీర్యంగా, ఇంత ధైర్యంతో చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, బైబుల్ అంటే చిన్నది కాదురా. బైబుల్ అంటే నీ భవిష్యత్తు పుస్తకం, నీ భవిష్యత్తు పుస్తకం, నీ తలరాతను మార్చగలిగే పుస్తకం, నీ జీవితాన్ని నిత్య జీవం వైపు నడిపించే పుస్తకం. చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. ఇది విదేశీ పుస్తకం కాదు, ఇది మత గ్రంథం కాదు, ఇది ఒక మతం అని పేరు పెట్టి మీకు ఇష్టం వచ్చినట్టు హింసాకాండలు చేయగలిగిన పుస్తకం కాదు. ఇది ప్రపంచంలో జరుగుతున్నవి జరుగుతాయని ముందే చెప్పిన దమ్మున్న బైబిల్. అందుకనే గ్రంథాన్ని ఎలా చదువుకోవాలంట? భక్తి కొరకమో కాదట, విశ్వాసం కొరకే కాదట, ప్రపంచంలో జరుగుతున్న సంభవాలను గూర్చి కూడా బైబిల్ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వారు జరుగుతుందో ఆ వారి మధ్య జరుగుతున్న సంగతులు బైబిల్తో ముడిపడి ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇన్ని కోతలకు వస్తారే, ఇంతమంది రాధా మనోహర్ దాస్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ, ఇలాంటి వారంతా ఏవేవో కారు కోతలకు వస్తుంటారే. వారి గ్రంథాల కోసం వారికే తెలియదు కదా, వారి పుస్తకాల మీద వారికే పట్టు లేదు కదా. కానీ ప్రపంచంలో జరుగుతున్న సంగతులను గూర్చి ఏమైనా కొంచెమైనా మాట్లాడగలరా? వాళ్ళు మాట్లాడే స్కోప్ లేదు, ఎందుకంటే వారి దగ్గర సబ్జెక్టు లేదు కాబట్టి. మచ్చుకు బైబిల్లో చెప్పబడుతున్న సంగతులకి సంబంధం ఉందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఒకటే. ఏంటనంటే, ఇప్పుడు ఏదైతే ఇస్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తుందో వాటిని గూర్చి బైబిల్ ముందే ఎప్పుడో ప్రవచనపూర్వకంగా వ్రాయబడిందని ఎన్నో వీడియోస్ మనకు కనబడుతున్నాయి. ఇలాంటి వీడియోస్ని ఎందుకు నేను ముందు పెడుతున్నానంటే, ఇలాంటివే ఒక ఎగ్జాంపుల్గా బయట వారికి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో ఆ ప్రవచనాలకు సరిపడుగా, కాలం పరిపూర్ణమైనట్టుగా, కాలం దగ్గరలోకి వచ్చిందన్నట్టుగా ఇశ్రాయేలు మీదకి ఇరాన్తో పాటు ఎవరెవరు వస్తున్నారట? ఎవరెవరు? రష్యా, మిగిలిన దేశాలు వస్తున్నాయట. ఇలా వస్తాయని, ఇలా ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తాయని బైబిల్లో ఎప్పుడో
వ్రాయబడిన ప్రవచనాల ఆధారంగా ఎంతోమంది మాట్లాడుతున్నారు. బైబిల్ అంటే గొప్పదని చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. బైబిల్ అంటే ఈనాటి గ్రంథం కాదు. బైబిల్ అంటే ఒక కోణానికే, ఒక విషయానికే సంబంధించింది కాదని చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. దేవుడిచ్చిన దివ్య గ్రంథం అనగానే ఏదో ఒక మత గ్రంథముగా లేకపోతే ఒక వర్గానికి సంబంధించినట్టుగా దీన్ని చేయడానికి మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను నేను. బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది కదా, నీతో పాటు మిగిలిన వారు ఇజ్రాయెల్ మీదకి యుద్ధంకే వస్తారు అని. నన్ను అడిగితే ఇప్పుడు వచ్చేసిందని అంటున్నారు, కానీ ఇంకా ఉందేమో అనిపిస్తుంది నాకు, నా అభిప్రాయం. ఎందుకంటే ఆగిపోయింది, ఇంకా ముందుందేమో అన్నట్టు అనిపిస్తుంది. బైబిల్ అనగానే ప్రవచన గ్రంథం అని చెప్పడానికి 2 మాటలు చూపించి నేను ముందుకెళ్తాను. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీయులను, పూతు వారిని అందరినీ ధరించు వారందరినీ చాలు. ఈ మాట చదువుకుండా 5వ వచనం. ఇది ప్రవచన గ్రంథం, ప్రవచన మాట అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడో రాయబడింది. ఇశ్రాయేలీలు దేవుడు వారి మీద మోపిన శాపాలు అన్నీ కాదండి. దేవుడు మాట వినని ఇశ్రాయేలు మధ్య దేవుడు ఎంత కొట్టాలో అంత కొట్టాడు. బైబిల్ అనగానే ప్రపంచంలో ఇప్పటికీ తర్వాత జరగబోయే సంగతులను గూర్చి ముందే చెప్పబడింది అని చెప్పడానికి దీనిలో ఉన్న ప్రవచనాలు మాట్లాడతాయి. మరి ఏమైనా మాట్లాడతాయా? మాట్లాడలేవు. వాటికి దమ్ము లేదు. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన గ్రంథం. దేవుడిచ్చిన గ్రంథంలోనే జరగబోయేవి, జరిగినవి అంతా వివరంగా దేవుడిచ్చిన గ్రంథంలోని మాత్రమే ఉంటాయి. మరొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి. యేసు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయన చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండగా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇంకా సిలువకి ఎక్కక ముందే చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో రోమీలు దేవాలయాన్ని ధ్వంసం చేసుకొని వాటి బంగారాన్ని ఒలుచుకొని పట్టుకుని వెళ్ళిపోయారు. రాతి మీద రాయి నిలవకుండా ఉంటుందని ఎందుకన్నాడంటే, రోమ్ వారి దేవాలయం మీద పడతారో. క్రీస్తు శకం 70లో పడ్డారో. ఆ బంగారాన్ని ఒలిపించుకోవడం కోసం, ఆ బంగారాన్ని తీసేయడం కోసం మొత్తం వాళ్ళు కాల్చేస్తే, ఆ కాల్చేసినప్పుడు ఆ బంగారం ఇరుకు సందుల్లోకి పడిపోయి ఏమైపోయిందంటే మొత్తం అది అంతా కూలిపోయింది. యేసు ప్రభు చెప్పాడు. ఆయన మరణించక ముందు, సిలువకి ఎక్కక ముందే ఆయన ప్రపంచంలో జరగబోయే సంగతుల విషయం ఆయన చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? రాతి మీద రాయి ఒకటి కూడా నిలవని రోజులు వస్తాయి అని అన్నాడు. వచ్చాయి. వారికి ఎదురుగానే వారు చూశారు. ఇంకా చదువు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేమి మాతో చెప్పమని
అనగా వాళ్ళకి మంచి డౌట్ వచ్చిందండి. వారికి ఏం డౌట్ వచ్చింది? నువ్వు మరలా వస్తావని చెబుతున్నావు, నువ్వు వచ్చే సమయానికి ఏదో జరుగుతుందని చెబుతున్నావు, కానీ ఈ రెండిటి మధ్య మాకు ఎవిడెన్స్ ఏంటి, మాకు సూచనలు ఏంటి అని అడిగారు. నిజంగా శిష్యులు చాలా గొప్పోళ్ళండి. ఎలాంటి ప్రశ్న అడిగారంటే, ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్న సంగతులు ఏవైతున్నాయో ఆ సంగతులు, ఆ జరిగే సంగతులు శిష్యులు ఇప్పుడు అడిగారు. నువ్వు మరలా రెండవ రాకడ వచ్చే సమయానికి జరుగుతున్న సంగతులు ఏంటయ్యా, అవి మాకు అర్థం కావాలన్నారు. వారి జీవితంలో కొన్నే చూశారు, మన జీవితంలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ మారణ హోమ కాండలు మనం చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ దేనికి సూచనలయ్యా అని అంటే, క్రీస్తు రెండవ రాకడకు సూచనలని చెప్పక తప్పదు. ప్రతి సంఘంలో చెప్పాలి ఇలాంటి సంగతులు. అడిగారు శిష్యులు. ఏమని అడిగారంటే, అయ్యా నువ్వు క్రీస్తు మళ్ళీ రెండవ రాకడలో నువ్వు వస్తానంటున్నావు కదా, అది తథ్యం, అది మేము నమ్ముతున్నాం, కానీ దానికి ముందు సూచనలు ఏమని అడిగారు. ఎంత ఇంట్రెస్ట్ అండి వాళ్ళకి, ఎంత ఇంట్రెస్ట్ అండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని మాట్లాడుతున్నప్పుడు, ప్రతి దానికి మూలం బైబిల్ అని చెప్పబడుతున్నప్పుడు మనమే చాలా నిర్లక్ష్యము వహిస్తున్నాం. యంగ్స్టార్స్ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని అంటున్నాడు. చదవాలి పరిశీలించి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అది దేని కొరకు చదువుతావు? నీ వ్యక్తిగత జీవితము కొరక, నీ కుటుంబ జీవితము కొరక, నీ ఫ్యామిలీ కొరక చదవాలి. భవిష్యత్తు కొరక, నీ మరణ వేదనల కొరక చదవాలి బైబుల్. కేవలం ఆదివారం ఒక గుళ్ళోకి వచ్చేసి, ఆదివారం చర్చికి వచ్చి చెబుతున్నప్పుడు మాత్రమే తీసేసి, మరలా తర్వాత మూసేసి, తర్వాత మరలా వచ్చి ఆదివారం వరకు దానికి ఒక టైం పెట్టి, మరలా ఆదివారం మాత్రమే చేత పట్టుకుని వచ్చి నేను చెప్తున్నప్పుడు మాత్రమే తెరిచి చదివేసి మూసేసే పుస్తకం కాదది. ప్రపంచపు విజ్ఞానపు సంగతులు తెలియజెప్పగలిగే బైబుల్. ప్రపంచంలో జరుగుతున్న సంగతులను కూడా బైబిల్ని పట్టుకొని, ఇదిగో ఇది ఇలా జరుగుతుందని ఒక క్రైస్తవుడు చాలా తేలికగా చెప్పగలిగే బైబిల్ అది. తల కింద పెట్టుకోవడానికి కాదు బైబిల్, తల కింద పెట్టుకునే బైబిల్ కాదది. తల రాతలు మార్చగలిగే, నీ స్థితిగతులు మార్చగలిగే పుస్తకం, దేవుడిచ్చిన దివ్య గ్రంథమైన పరిశుద్ధమైన బైబిల్ అది. శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటయ్యా అని అడిగారు. వాళ్ళు అడిగారు, కనీసం రాయబడిన సంగతులు చదువుకోవడానికి మనకి ఎక్కడో గర్వం. చదవమ్మా, ఇంకా చదువు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండగా. చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పింది, ఒరే జరుగుతున్న సంగతుల కన్నా ఎవడైనా సరే మిమ్మల్ని మోసపుచ్చకుండా మీరు జాగ్రత్త పడండి అంటే, సేవకులే మోసం చేస్తున్నారు ముందు. ఏ సేవకుడైతే క్రీస్తు మార్గాన్ని చూపించవలసిన సేవకుడే మోసం చేసేసి మార్గాన్ని తప్పించేస్తున్నారు. జాగ్రత్త అన్నాడు. అందుకనే సేవకుడైనా ఎవరైనా సరే, నాయకుడైనా, సేవకుడైనా, బోధకుడైనా, ఎంత పెద్దటి వాడైనా సరే పరిశీలించి జాగ్రత్తగా చూసుకోండి. ఎవడి చేతులు మీరు మోసపోవద్దు. అంటే మోసం జరగదనా? మోసం జరుగుతే అది మనిషి నైజం. ఎందుకంటే మన బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. అంతా మోసం, దగ, మాయ, కుట్ర అన్నీ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. అందుకనే మోసం జరుగుద్ది అన్నాడు ప్రభు. మోసం జరుగుద్ది, ఎవడ చేతిలో కూడా మోసపోకుండా కానీ జీవితాన్ని కాపాడుకోండి అని అన్నాడు. ప్రపంచంలో ఎన్నో సంస్థలు పుట్టాయి. పరలోకమే లేదన్న సంస్థలు పుట్టాయి, నరకం లేదన్న సంస్థలు పుట్టాయి. ఇవేమీ లేకపోతే ఇక బైబిల్ ఎందుకు నమ్మాలి? మనం ఎందుకు నమ్మాలి? ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి? ఎందుకు గంట సమయాన్ని దేవునికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు కీర్తించాలి? ఇవేమీ లేకపోతే చాలా పుట్టాయి.
అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పిన మాట ఒకటే, ఏమనంటే ఇదిగో నా రాకడకు ముందు సూచనల కన్నా ఎవడి చేతిలోను ఏ రకంగా మీరు మాత్రం మోసపడడానికి వీలు లేకుండా జాగ్రత్త పడండి అని అన్నాడు. జాగ్రత్త పడండి. నెక్స్ట్, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. గూగుల్లో కొట్టండి, నేనే క్రీస్తునని వచ్చిన వారిలో 10 మంది ఉన్నారు. 10 మంది చాలా హైలైట్ అయిన ఫిగర్స్. వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కరి పేర్లు ఉంటాయి, చాలా ఉంటాయి. 10 మంది వచ్చారు. నేనే క్రీస్తుని చెప్పాడు కదా, నేనే అని చాలామందిని మోసం చేశారు. చాలామంది చాలా విలాసాలు అనుభవించేశారు నేనే క్రీస్తుని అని చెప్పి వాళ్ళు. అయితే వాళ్ళందరికీ అరెస్టులు అయినాయి, వాళ్ళందరినీ కూడా శిక్షించారు కూడా. చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతాయి. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. ఇంకా మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేస్తాయని చెప్పాడు ప్రభువు. నా రాకడకు సూచనకు ముందు మీరు మోసపోవద్దు. నెక్స్ట్ నేను చెప్తున్నాను, ఇదిగో రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు జరిగాయి. చరిత్రలో మన కళ్ళ ముందు యుద్ధాలు చూస్తున్నాం. ఇప్పుడు మనం యుద్ధాలు చూస్తున్నాం. బైబిల్ ఎంత పటిష్టమైనదో, బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ చెబుతున్న మాటలు ఎంత వాస్తవమో, బైబిల్ మాట్లాడుతున్న మాటలు దేన్ని తీసి పాడేయక్కర్లేని మాటలుగా మనకు కనబడుతున్నప్పుడు బైబిల్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? ఆ ఫోటో పెట్టమ్మా, నేను పెట్టేంత వరకు ఆ ఫోటో పెట్టు. ఆలోచించండి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందని చెప్పాడు, జనం మీదకి జనం లేస్తాయని చెప్పాడు ప్రభువు. ఇది ప్రవచన గ్రంథము కాదా? ఇది చెప్పిన ప్రవచనము కాదా? ఇలాంటి మాటలు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను బట్టి మిగిలిన ఏ మత గ్రంథంలోనైనా ఉన్నాయా? చెప్పమనండి. ప్రపంచంలో జరుగుతున్న స్థితిగతులను గురించి బైబిల్ ఎప్పుడో చెప్పిందని బైబిల్లో రాయబడి ఉంది, మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రవచన వాక్యాలు, ప్రవచనపు గ్రంథాలు ఏ ఇతర మత గ్రంథాల్లో ఉన్నాయో చెప్పమనండి. ఏ దేశానికి ఆ దేశానికి అనుకూలంగా రాసుకున్న మత గ్రంథాలు ఉన్నాయో తప్ప ప్రపంచ స్థితిగతులను గురించి చెప్పగలిగే ఒకే ఒక్క గ్రంథం, ఏకైక గ్రంథం, అది బైబుల్. చెప్పాడు ప్రభువు. ఆయన మరణ శిలువ వేదనలకు వెళ్ళక ముందే చెప్పాడు. ఆయన రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనాల మీదకి జనాలు లేస్తారని చెప్పాడు. మన చరిత్రలో ఎన్నో జరిగాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఏమన్నాడు? అంతం వీటి మధ్యనే జరుగుతుందని చెప్పలేదు. అయితే అంతం వెంటనే రాదు. ఈ నా రాకడకు చూచులే తప్ప వీటి వచ్చేసాయి అంటే అంతం వచ్చేస్తుందన్న సంగతి మీరు అనుకోకండి అని అన్నాడు. అంతం వెంటనే రాదు. అంతం ఎందుకు రాదు అని అంటే సహదాసుల లెక్క పూర్తయ్యేంత వరకు రాదు. మరొక మాట, ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడేంత వరకు కూడా అంతము రాదు. అంతం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అంతం ఇప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందని మీరు మాత్రం అనొద్దు అని చెప్పాడు. ఇప్పుడు ప్రవచన గ్రంథం కోసం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడైతే బైబిల్లో రాయబడి ఉందో ఈ మాటల ఆధారం చేసుకుని కొన్ని ఎవిడెన్స్లు మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇస్రాయేల్కి ఇరాన్కి జరుగుతున్న యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఇరాన్తో ఇస్రాయేలుకి గొడవేంటి? కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్రాయేల్కి ఇరాన్కి గొడవేంటి?
ఇస్రాయేల్ దేశం ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చెయ్యాలి? అదొక క్వశ్చన్. మీకు తెలుసో లేదో బైబిల్ నాలెడ్జ్ ఉంటే, ఫస్ట్ ఇస్రాయేలీలు ఇరానీయులు మిత్రులా కాదా? మిత్ర దేశాలా కాదా? ఎలా అబ్బాయిలు? ఇరాన్ అనే పదం ఎప్పుడు మార్చబడింది? ఇరానీయులు అనే పదజాలం వారు ఎప్పుడు మార్చుకున్నారు? అంతకుముందు వారి పూర్వపు నామం ఏంటి? అంతకుముందు వారి పూర్వపు నామం ఏంటి? పారసీకులు, పర్షియన్స్. ప్రపంచాన్ని ఏలిన వారు ఎవరు? పర్షియన్స్. మాదియా పార్షికులు, వారు కూడా ఏలారు. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియా పార్షికుల సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని ఏలింది. ఆ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలోనే దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక చక్రవర్తి కోరేష్ నాయకత్వంలో బబులోను సామ్రాజ్యంలో కూలద్రోయబడిన దేవాలయం మరలా కట్టబడడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కోరేష్. ఫస్ట్ ఇశ్రాయేలుకి సహాయం చేసిన దేశాలు ఏవైతే ఉన్నాయో పార్షికులు, పర్షియన్స్, వారు కూడా ఒకప్పుడు మిత్రులే. కానీ రాను వారికి శత్రుత్వం ఎందుకు పెరిగిందో ఈరోజు మనం ఆలోచించగలిగితే, ఇంతకు వారి మధ్య ఎందుకు జరుగుతుంది? వారి మధ్య కేవలం వారి యొక్క కేంద్రాల మీదే ఇశ్రాయేలు యుద్ధం ఎందుకు చేసింది? అదొకటైతే, ఇశ్రాయేలు చేస్తున్న యుద్ధం ఇశ్రాయేలు కొరకేనా, ప్రపంచం కొరకు కాదా అని ప్రశ్న వేసుకుంటే, ఇశ్రాయేలు దేశం చేస్తున్న యుద్ధపు వైనంలో జరుగుతున్నది ఏంటో మనం అర్థం చేసుకుంటే, వారి మధ్య అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది, వారికి వీరికి అసలు గొడవ ఎందుకు అని అనుకుంటే, చాలామంది సోషల్ మీడియాలో అరకొరగా తెలిసిన వారు వచ్చి వీడియోలు చేసేసారు. అందులో ఒక వీడియో నేను చూస్తాను. ఏంటంటే వీడియోనంట, వారికి వీరికి గొడవ దేనికి అనుకోండినంట, ఇస్మాయిల్ పుట్టాడట. ఇస్మాయిల్ తర్వాత రెండో కుమారుడు ఎవరట? ఇస్సాకు రెండో కుమారుడా? కాదు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు రెండో కుమారుడు కాదు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, రెండో కుమారుడు కాదు. సారా మాట వినిన కారణాన్ని బట్టి వచ్చిన వాడే ఇస్మాయిలు సంతానం. కానీ ఈ వీడియోలో అరకొరగా బైబిల్ తెలియని వారు చాలా మంది చరిత్ర ఏదో తెలుసుకుని చెబుతున్న వీడియోలు ఏంటంటే, ఇస్సాకు అట రెండో కుమారుడు, ఆ రెండో కుమారుడు ఫస్ట్ కుమారుడికి వచ్చిన భూ తగాదాల కొరకే వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి, అందుకనే ఈ భూ తగాదాల కొరకే వీళ్ళు ఇలా దెబ్బలాడుకుంటున్నారు, ప్రపంచంలో యుద్ధాలు జరిగిస్తున్నారు. కాదు. ఇస్మాయేలు కెతూరా సంతానం ద్వారా వారికి ఏ భూభాగాలు అయితే ఇచ్చారో వారి భూభాగాలు వారివి. కానీ ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రహాము ద్వారా ప్రమాణం చేసిన ఇశ్రాయేలీలకి ప్రత్యేకంగా ఏర్పరిచిన భాగం ఏది? కానాను భూభాగం వారిది. వారు చేస్తున్న ఫైట్ న్యాయమే. వారి భూభాగంలో వారు ఉండకుండా వారిని నాశనం చేయాలనుకోవడం దుర్మార్గమా కాదా? దుర్మార్గమే. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇరాన్కి ఇశ్రాయేలుకి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందంటే అసలు ఇశ్రాయేలీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎలా ఉండగలిగారు? అది మొదటి విషయం. ప్రపంచంలో నెంబర్ 1 ఏ కేటగిరీలో అయినా, ఏ సెక్టర్లోనైనా నెంబర్ 1గా వారు ఎందుకు పిలువబడుతున్నారు? ఎందుకు నెంబర్ పెడుతున్నారు? ప్రపంచంలో అంత పటిష్టమైన దేశముగా, అంత బలమైన దేశముగా, అంత వేగవంతమైన టెక్నాలజీ కలిగిన దేశంగా వారు ఎందుకున్నారు? అది క్వశ్చన్. అసలు అంత పటిష్టమైన దేశంగా వారు ఎందుకున్నారు? 1 గంట అయిపోయిందా? సమయం ఎంత అయిందమ్మా? నేను చెప్పిన సమయం అరగంట అయితే ఇంకొక అరగంట ఉందండి. నేను చెప్పింది అరగంట అయితే ఇంకొక అరగంట ఉంది.
అంత పటిష్టముగా వారు ఎందుకున్నారు అని అంటే ఒకటే, డిఫెన్స్లో కానీ టెక్నాలజీలో కానీ స్పై టెక్నాలజీలో కానీ, తెలుసా, స్పై టెక్నాలజీలో కానీ ఇప్పటికీనంట ప్రపంచంలో ఎవరు ఫోన్లో మాట్లాడుకున్నా మన ఇంటికి రాకుండా కానీ, మన ఫోన్లు లాక్కోకుండా కానీ మనం ఏం మాట్లాడుకుంటామో వినగలిగేంత సామర్థ్యం ఉన్న వాళ్ళు ఇజ్రాయేల్ అట. వాళ్ళు తలుచుకుంటే ఇంటర్నెట్ ఆగిపోద్దట, వాళ్ళు తలుచుకుంటే బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతాయంట వాళ్ళు తలుచుకుంటే. అంత టెక్నాలజీ వారి దగ్గర ఉంది. అందుకనే వాళ్ళకున్న టెక్నాలజీతోనే, నేను వాడుతున్న నా ఫోన్తోనే నన్ను చంపేసేంత టెక్నాలజీ వారి దగ్గర ఉందే. హమాస్ ఉగ్రవాదుల్ని, హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని ఎలా చంపారు? వారికున్న టెక్నాలజీని బట్టే. వీరు కదలకుండా టార్గెట్ గురిపెట్టారా, టార్గెట్ మిస్ అవని యుద్ధం వారే చేశారు. ఇప్పటికీ టార్గెట్ పెడితే మిస్ అవని యుద్ధం వారే చేశారు. మిసైల్స్లో కానీ యుద్ధ నైపుణ్యతలో కానీ వారి మీద ప్రపంచాలన్నీ కలిసి వచ్చినా కూడా ఒక వీడియో ఉంది. ప్రపంచాలన్నీ కలిసి వచ్చినా కూడా వారిని నెక్కలేరట. ఎందుకంటే వారు అనేకుల్ని ఓడింతం కాదు, వారి మీదకి వస్తున్న వారిని అడ్డుకోగలిగే టెక్నాలజీ వారి దగ్గర ఉందంతే. వాళ్ళ ఉద్దేశం ప్రపంచ దేశాలని మట్టు పెట్టాలని కాదు, వారి మీదకి రాబోతున్న వారిని ఎవరినైనా ఎదుర్కోగలగ సామర్థ్యాన్ని కలిగిన వారు ఇశ్రాయేలీయులు. ప్రతి విషయంలో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని చూస్తుంటే వారట ఈ కొత్త డ్రోన్ కనిపెట్టారండి. అది ఏం పేరు, దాని పేరు లేజర్ సంబంధించిన డ్రోను. అది ఇంచుమించు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న దాన్ని, మిసైల్స్ను కూడా కూల్చేయదగ్గ టెక్నాలజీ డ్రోన్ కనిపెట్టారట. వారి టెక్నాలజీని చూసి అగ్రదేశమైన అమెరికా కూడా ఆశ్చర్యపోతుంది. వారికున్న నిఘా వ్యవస్థ, మొసాద్ నిఘా వ్యవస్థ, దానితోనే ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రవాదునన్నా మట్టు పెట్టగలిగే నిఘా వ్యవస్థ వారి దగ్గర ఉంది. వారి నిఘా వ్యవస్థను చూసి ప్రపంచం నివ్వెరపోతుంది. వారి టెక్నాలజీని చూసి, వారి పనితీరుని చూసి, వారి యుద్ధ నైపుణ్యతను చూసి, వారి వస్తువులను చూసి, వారిని చూసే ప్రపంచం నివ్వెరపోతుంది. ప్రపంచంలో నెంబర్ 1 ఇజ్రాయెల్ దేశం అని అనకుండా ఉండలేకపోతుంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ఎందుకో చెప్పనా? ప్రపంచం మీద, భూగోళం మీద, ప్రపంచంలో ఎవరైనా ఎక్కువ దెబ్బలు తిన్నారంటే ఎవరు కనబడతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయేలే కనబడతారు. ఫస్ట్ ఇస్రాయేలే కనబడతారు. భూమి మీద అంటే ఎక్కువ దెబ్బలు తిన్న వాళ్ళు, భూమి మీద ఎక్కువగా గాయపడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రతి దేశం చేత, ప్రతి నియంత పరిపాలకుడి చేత దెబ్బలు తిన్నది ఎవరయ్యా అంటే ఇస్రాయేలే దెబ్బలు తిన్నారట. ఆ వీడియోస్ అయ్యమ్మా, నేను చూపించిన వీడియోస్ చూపిస్తాను ఒకసారి. వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నారో, వాళ్ళు ఎంత గాయపడ్డారో, ఎంతమంది ప్రాణ నష్టం జరిగిందో ఒకసారి మనం చూడగలిగితే మీరు చూడండి. అక్కడ జూమ్ చేస్తాడు చూడండి. 1930 చివరి నాటికి ఆశ్రయం పొందే దేశాల కోసం తీవ్ర అన్వేషణ జరిగింది. కఠినమైన కోటల కింద వేషాలు పొందగలిగే మరియు అర్హత సాధించగలిగే వారు అమెరికాకు వలస వెళ్ళారు. ఇది చాలు. ఇంకా నెక్స్ట్ చూడండి. ఇంచుమించు బెల్జియంలో జర్మన్ రికార్డులో 104 మంది సిబ్బందిని వివరిస్తాయి. వీరిలో దాదాపు 20 మంది ఎస్ఎస్ ఉన్నారు. వారు 10 నెలల లోపు ఎంత సంఖ్యది 5 లక్షల మంది యూదులను చంపారు. ఒకసారి జూమ్ చేయమ్మా, అది అలాగ ఉండే. ఎంతమంది? సుమారు 5 లక్షల మందిని చంపారు. సుమారు 5 లక్షల మందిని, 5 లక్షల మందిని యూదులను చంపారు. కొన్ని రాసుకొచ్చాను, నేను చదువుతాను చూడండి. దీనికన్నా ముందు ఒక మాట చెప్తాను. ఫస్ట్ వారు యెహోవా గ్రంథమును విసర్జించడం కారణం చేత
యెహోవా మాట మేరడం చేత దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని చెప్పడానికి రుజువు బైబిల్లో మనకు కనబడుతుంది. వారు బబులోను చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది హతులయ్యారు, ఎంతోమంది బానిసలుగా అయిపోయారు. బబులోనీల చేత హింసించబడ్డారు, చంపబడ్డారు. నెక్స్ట్, మాదియా పారసీకుల సామ్రాజ్యంలో హింసించబడ్డారు, చంపబడ్డారు. నెక్స్ట్, గ్రీకు సామ్రాజ్యంలో హింసించబడ్డారు, చంపబడ్డారు. రోమన్ ఎంపైరిజంలో యూదులు, క్రైస్తవులు కూడా హింసించబడ్డారు, చంపబడ్డారు. ఇవన్నీ అయిపోయినాయి అని అనుకున్నాం మనం. లేదు, అక్కడ చేత చెదిరిపోయిన యోధా జాతి, ఈ ఇశ్రాయేల్ జనాంగం ఏదైతే ఉందో వీళ్ళంతా పలు దేశాలకు చెదిరిపోతే, అలా చెదిరిపోయినప్పుడు జరుగుతున్న సన్నివేశాల్లో యూరప్లో 1881, 1914, 1917 వరకు ఇంచుమించు లక్షల మంది యూదులను హతమార్చిన వైనం మనకు కనబడుతుంది చరిత్రలో. క్రీస్తు శకం 1920 నాటికి 2.5 మిలియన్ల యూదులను ఓచకోత కోసారట. ఓచకోత. పోలాండ్లో 150,000 మందిని ఓచకోత కోసారట. యూదుల్ని సంఖ్యను మీరు గుర్తించుకోండి. పోలాండ్లో 150,000 మంది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా ఒకే రోజు చంపేశారట. ఇంకా చాలా లిస్ట్ ఉంది. వీటన్నిటికన్నా నియంత పాలకుడు జర్మనీ నియంత పాలకుడు హిట్లర్. వాడు పుట్టిందే యూదుల్ని నాశనం చేయడానికి అన్నట్టు వాడు పుట్టాడో ఏంటో తెలియదు, కానీ ఇంచుమించు 6 లక్షల మంది యూదులు నిర్దాక్షిణ్యంగా చంపడానికి సిద్ధపడితే వాడు చంపిన తీరు ఎలాంటిదంటే స్త్రీలను పురుషులను లైన్గా నిలబెట్టాడట. నిలబెట్టి ఏం చేశాడు తెలుసా? పురుషుల వృషభములు, స్త్రీలు రొమ్ములు కోయించేసి చంపేశాడట వాడు. ఎంత దారుణం! అప్పటికే గర్భిణీ స్త్రీలు ఉంటే గర్భిణీ స్త్రీల్లో ఈ పొట్ట కింద భాగాన్ని కత్తి పొడిచి ఇలా పైకి కిందకి ఆడించి ఓచకోత కోయించాడంటే యూదులను. వాడికి ఎంత కక్షో, ఎంత ప్రతీకారము వాడికి. ఎందుకయ్యా ఇంత కక్ష, ఇంత ప్రతీకారం అని అంటే హిట్లర్ గాడికి మీరు చూడండి, వారట ప్రపంచాన్ని ఏలే సామర్థ్యం వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఆధిపత్య పోరాటం ఉంది, వీళ్ళ బ్రతకడానికి వీలు లేదు అన్నది నినాదమే. నిజమేనండి ఆ మాట. ప్రపంచాన్ని శాసించగలిగేది వాళ్ళేనండి. ఇప్పుడు ప్రపంచం వాడుతున్న ప్రతి రంగంలోనూ, ప్రతి వస్తువులోనూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ప్రపంచంలో ఎక్కువ గాయాలు తగిలింది ఎవరికంటే, ప్రపంచంలో ఎన్నో దెబ్బలు తిన్నవారు ఎవరు అని అంటే, ఎక్కువగా హింసించబడ్డది ఎవరంటే, ప్రపంచంలో ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఎవరికనంటే ఎవరికే? యూదులు. ఆ రోజు నుంచి వారు అనుకున్నారట, మనం పటిష్టంగా బలంగా సిద్ధపడకపోతే ప్రపంచంలో మన ఉనికి లేకుండా పోద్దని వారు అనుకున్నారట. అనుకున్న కారణాన్ని బట్టి 1948లో మే 14 వారికి ఏమొచ్చిందంట? స్వాతంత్రం వచ్చింది. ప్రపంచ పటంలో వారి పేరు నమోదయ్యింది. ఏమైంది? ప్రపంచ పటంలో వారి పేరు నమోదయ్యింది. ఎప్పుడైతే ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం నమోదయ్యిందో, ఇరాన్ వారికంట గుండెల్లో గుబులు పుట్టిందంట. వారికి దేశం ఏంటి, వారికి ప్రపంచ పటంలో చోటేంటి, వారు భూమి మీద ఉండకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నారట. వారికి 1948లో వారికి స్వాతంత్రం వస్తే, వారి ప్రపంచ పటంలో వారి పేరు వస్తే, వారి పేరు వచ్చిన కారణాలను బట్టి ఇరానీలు ఏమనుకున్నారంటే, ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం ఉండడానికి వీలు లేదని అనుకున్నారట. 1934లో పర్షియన్స్ కాదు, ఇరానీలు అని పిలుచుకోవాలని పేరు మార్చుకున్నారట, ఇరానీలని. అప్పటి నుంచి కంకణం కట్టుకున్నారట, ఇజ్రాయెల్ దేశం లేకుండా చెయ్యాలని.
ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయాలని. అయితే వారి మీద అంత పగ రానున్న తరాలలో, రానున్న సంవత్సరాల్లో రావడానికి గల కారణం ఒకే ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు ఎవడో ఈరోజు మీరు స్క్రీన్ మీద చూస్తారో ఆ ఫోటో వేయమ్మా. అది ఫోటో చూపించి మీకు చెప్పి నేను ముగించేస్తాను. జూమ్ చేయదాన్ని, కిందకెట్టు, ఇంకా కిందకి. వీడండి ఈ గూగుల్లో నాకు దొరికిన నమూనాలు. అప్పటికే చక్రవర్తులు పాలించేవారు. చక్రవర్తులు పాలిస్తున్నప్పుడు వీడు పుట్టిన తర్వాత సంస్కృతిని అంతా మార్చేసి మొత్తం మీద ఒక ఇస్లామిక్ మత విప్లవాన్ని రేకొట్టాడనమాట. అప్పటి వరకు చక్కగా పరిపాలన జరిగేది ఇరాన్లో. చక్రవర్తులకి ఎదిరించి ఇస్లామిక్ విప్లవాన్ని పుట్టించి వీడు నాయకుడయ్యి మొత్తాన్ని దేశాన్ని అంతా వాడు అనుకున్నట్టు మార్చేశాడు. వీడి పేరు చూడండి, మనకు అంత అలా నోరు తిరగదు. ఆ పేర్లు అలా ఉంటాయి వాళ్ళ పేర్లు. ఆ లాస్ట్లో మాత్రం ఒక మాట మాత్రం బాగా అర్థమవుతుంది, కొమైని అన్న మాట. అహితుల్లా, రుహల్లా, ముస్సావి, కొమైని అది మనం ఎడదీసి చదవగలుగుతున్నాం. వాళ్ళైతే చాలా అనర్గళికంగా చదువుతారు. వాళ్ళ పేర్లు అలా ఉంటాయి, వాళ్ళు ఇశ్రాయేలీలు కూడా. కనుక ఆ కొమైని అన్నవాడు 1934లో పుట్టాడు. వాడి వివరాలు ఉన్నాయి. వీడు పుట్టిన తర్వాత వీడు ఒక విప్లవాన్ని పుట్టించాడు. ఆ విప్లవం ఏంటి? ఇస్లామిక్ విప్లవాన్ని. వీడు పుట్టిన తర్వాత వీడు ఏం చేశాడంటే మొత్తం ఈ ఇస్మాయిలీ సంతానాన్ని, ఈ సున్నీ ముస్లిమ్స్ని, ఈ షియా ముస్లిమ్స్ని కలుపుకుని వీడు ఏం చేశాడంటే ఒక రాజ్యంగా చేసుకుని మనం చెప్పినట్టు ప్రపంచాలు వెళ్ళాలి, ఆ భూభాగం మీద ఇశ్రాయేల్ దేశం అనేది ఉండకూడదని నిర్ణయించాడు. వీడికున్న ఈ దుర్మార్గపు ఆలోచన వీడిదే కాదు, దేశాన్ని అంతటికీ అంటించి వీడేం చేశాడంటే వీడు ఒక్కడే అయితే చేయలేడని ఎక్కడెక్కడైతే ఈ అరబ్ దేశాలు సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుని వీళ్ళంతా ఎక్కడున్నారంటే ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్నారు. ఇష్టమేంటి చెప్పనా? ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్నది ఎవరట? వారి శత్రువులు. పాలస్తీనా కానివ్వండి, గాజా కానివ్వండి, లెబనోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వారి చుట్టూ ఉన్నాయి. వారి చుట్టూ ఉన్నవారు వారి శత్రువుల్ని ఎదుర్కొని వారు నిలబడగలుగుతున్నారంటే ఎంత పటిష్టంగా ఉండాలి. ప్రపంచంలో ఇశ్రాయేల్ అంట 9 యుద్ధాలు చేశారట. 9 యుద్ధాల్లో కూడా ఒక్క యుద్ధం కూడా వారు ఓడిపోలేదట. అంటే యుద్ధం యెహోవాదే అని కలుపుతారు, కానీ దేవుని సహాయం వారికి ఉంది. నేను నమ్ముతాను, దేవుని సహాయం ఉంది. దేవుడు ఎన్ని దెబ్బలైతే ఇవ్వాలి అన్ని దెబ్బలు ఇచ్చాడు. దేవుని శాపం వారి మీదకి తగిలింది. అలాగని ఆ శాపం అలాగే ఉంది. వారి ఇంక పరలోకానికి రాకూడదని దేవుడు డెడ్ లైన్ గీసాడా? లేదు. నన్ను అడిగితే నేను చాలా సబ్జెక్టులు చదివాను, కానీ అక్కడే మిస్ అయ్యారు. ప్రపంచంలో దుర్మార్గులు మారాలని రాసిన దేవుడు బైబిలు తాను ఎన్నుకున్న ప్రజానికి మారాలని దేవుడు అనుకోడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ఇశ్రాయేల్ పట్ల? ఇశ్రాయేల్కి సపోర్ట్ చేస్తే అమెరికా నాశనం అయిపోద్దా? అగ్రదేశాల్లో దేశమైన అమెరికా ఈరోజు ఇశ్రాయేల్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకని వీరు నమ్ముతున్నది ఒకే బైబిలు. ఆ బైబిల్ అర్థం చేసుకోవాల్సింది ఇజ్రాయేల్ ఎప్పటికో అర్థమవుతుంది. కానీ వారు దగ్గరగానే ఉన్నారు. కనుక ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతున్నావో ఈ 6 దేశాలు కూడా శత్రువు దేశాలు, గల్ఫ్ కంట్రీస్, ఈ అరబ్బులు అందరూ కూడా ఏనాటికైనా ఇశ్రాయేలుని ప్రపంచ పటంలో లేకుండా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలు ఉంటారని బైబిల్ చెబుతుంది ప్రవచన ప్రకారంగా. ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్న దానిలో నిజానికి ప్రపంచ రక్షణల విషయంలో ఇజ్రాయెల్ దేశం తోడ్పడుతుందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. అయితే ఈ కొమైని అన్నవాడు ఏం చేశాడంటే వాళ్ళు అనుదినం ప్రార్థన చేస్తారట. అనుదినం ప్రార్థనలో వాడు నేర్పిన ప్రార్థన చెప్పనా? ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో లేచిపోవాలి, దాని కొరకు చేస్తున్న మన యుద్ధం దేవునికి ఇష్టం, అల్లాకి ఇష్టం. అది ఎంతమంది చచ్చిపోయినా అది దేవుని అల్లా నామానికి
మంచిదే, నచ్చిందే, కాబట్టి మీరు ఎవరు కూడా వరి అయిపోకండి, ఎంతమందినైనా చంపండి, మనకి పరలోకం ఉందని వారు నమ్మకం. వారు అనుదిన ప్రార్థనలోనట ఇజ్రాయేల్ దేశాన్ని ఎప్పుడు లేచిపోద్ది, ఇజ్రాయేల్ దేశాన్ని ఎప్పుడు లేపేద్దామని ప్రార్థన చేస్తారట. కనుక వాడు ఒక్కడు ఫైట్ చేయలేక వాడు చేసింది ఏంటంటే అరబ్ దేశాలను ఆనుకుని వారి మీదకి ప్రతిసారి దాడి చేసేలా చేస్తూ పురుగొలిపి తీవ్రవాదులు పెంచి పోషిస్తున్నవాడు ఎవరట? ఇరాన్ దేశం. అందుకనే ఫస్ట్ యుద్ధం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఇజ్రాయేల్? గాజాను లేపేశాడు, హమాస్ తీవ్రవాదులు లేపేశాడు, హిజ్బుల్లా తీవ్రవాదులు లేపేశాడు. టార్గెట్ గురి పెడితే ప్రజానీకం చచ్చిపోకుండా మిగిలిన తీవ్రవాదులు చచ్చిపోయేలాగే చేశారు. ఇది మొదలుకొని ఇలా కాదు, మూలం ఏదైతే ఉందో మూలాన్ని లేపేయాలనుకున్నాడు. ఆ మూలం ఎవరంటే ఇరాన్ దేశం. మా భూభాగంలో మేము బ్రతుకుతున్నప్పుడు, మా భూభాగంలో దేవుడు మాకు అనుగ్రహించిన ఈ హోలీ ల్యాండ్లో మేము జీవిస్తున్నప్పుడు, మా దేశంలో మా సొంత పంటలో మా నాలెడ్జ్తో మేము బ్రతుకుతున్నప్పుడు, మా భూభాగం మీద మేము లేకుండా ఉండడానికి వాడెవడని పంతం కట్టారు. వీరు కూడా తాడో పేడో తేల్చుకుందామని ఇజ్రాయేల్ రంగంలోనికి సిద్ధమైంది. ఇరాన్ మీద ఎందుకు యుద్ధం చేయాలంటే ప్రపంచంలో ఎక్కువ శాతం అణుకేంద్రాలు ఎక్కడున్నాయంటే ఇరాన్లో మాత్రమే ఉన్నాయి. ఇరాన్ చేపడుతున్న ఈ అణుకేంద్రాలని ఒక పెద్ద సంస్థ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. IAEA అని పెద్ద సంస్థ. ప్రపంచంలో ఎవరు ఏం చేస్తున్నారో చూస్తుందట ఆ సంస్థ. ఏ సంస్థ? IAEA. ప్రపంచంలో ఎవరు ఏ డేంజరస్ పరికరాలు కనిపెట్టినా మొత్తం మీద ఇవి తేల్చి చూపించి చెప్తుందట. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయేల్ దేశానికి అందిన వెంటనే ఈ అణుకేంద్రాలు ఏవైతే జరుగుతున్నాయో 5 స్థావరాలు 5 ఏరియాల్లో జరుగుతున్న ఈ అణుకేంద్రాల మీద జరుగుతున్నాయి. వాళ్ళు అణుబాంబులు తయారు చేసుకుంటే ఇజ్రాయేల్కి వచ్చే నష్టం ఏంటి? క్వశ్చన్. వాళ్ళు అణుబాంబులు, ఇదేంటి ఆరాధన కాస్త హిస్టరీ కలర్ కింద అయిపోయింది అనుకుంటున్నారా? చెప్పి ముగించేస్తాను. ఒక్కొక్కసారి మరి ఎలాగ ఉంటుంది మరి బైబిల్ క్లాసులు, వర్షిప్ క్లాసులు నేర్చుకోవడం మంచిదే. మీరు భయపడకుండా ఉండాలంటే అమ్మో బాబోయ్ అని అనడానికి లేదు. ఏమో ఏదో రోజు మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోవచ్చు మిసైల్స్. అప్పుడు భయపక్క లేకుండా ఉండడానికి అవును కదా, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తారని చెప్పాడు కదా. క్రీస్తు రెండవ రాకడకు ఇవన్నీ సూచనలు అని చెప్పాడు కదా ప్రభు. నేను సిద్ధంగా ఉన్నావా లేదా? సిద్ధంగా ఉన్నావా? 1 గంట అయిపోయింది, మనం సిద్ధంగా దేనికి సిద్ధంగా ఉన్నాం? కనుక ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను. కాబట్టి ఎప్పుడైతే ఈ అణుకేంద్రాల మీద జరుగుతున్నాయో ఇస్రాయేల్ దాని మీద దాడి చేయాలనుకున్నారు. అణుకేంద్రాలు, అణుబాంబులు ఇరాన్కేనా? భారతదేశానికి లేవా? మిగిలిన కొన్ని దేశాలకు లేవా? ఉన్నాయి. మరి వారి మీద ఎందుకు పడలేదు? భారతదేశం ఇజ్రాయెల్ మీద వేయడానికి కాలు దవ్వదు, దువ్వే దమ్ము కొన్ని దేశాలకు లేదు. మరి ఇరాన్ మీద ఎందుకు దాడి చేయాలి? ఇరాన్ మీద ఎందుకు దాడి చేయాలంటే ఇరానీయులు చేస్తున్న ఈ అణుబాంబుల కేంద్రాలు ఎవరి కోసం అంటే కేవలం ఇశ్రాయేల్ కోసమే. కేవలం వారు శుద్ధి చేసేది ఈ మెటీరియల్ని, రుమేనియం అనే లేకపోతే ఈ మెటీరియల్ని ఏదైతే శుద్ధి చేస్తుందో, ఈ శుద్ధి చేసే కార్యక్రమం ఏదైతే ఉందో 60% శుద్ధి చేస్తే అన్నీ వాడుకుంటారట. కానీ 60% కన్నా ఎక్కువ శుద్ధి చేస్తే అణుబాంబును తయారు చేస్తున్నారని సంకేతం ఇచ్చింది IAEA. ఎప్పుడైతే ఇచ్చిందో వాటి కోసం గురిపెట్టింది. ఈ ఆగస్టు 8కి రెడీ అయిపోతాయంట. ఏ బాంబులు? అణుబాంబులు. అణుబాంబులు రెడీ అవ్వగానే ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదు నియంత పాలన, ఇరాన్ పాలన, వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి యుద్ధం చేయకూడదనే వాళ్ళు ఎవరు లేరు. వారి అణుబాంబులను ఉగ్రవాదు చేతుల్లోకి ఇస్తే వారు నేరుగా ఎక్కడ పడేస్తారు? ఇశ్రాయేల్ దేశం మీద. ఇశ్రాయేల్ దేశం మీద అణుబాంబులు వేస్తే ఇశ్రాయేల్ దేశం కొన్ని వందల వేల సంవత్సరాల వరకు కూడా ఒక్కడు కూడా మనుగడ కొనసాగించే అవకాశం ఉండదు. అది జరగనివ్వలేండి దేవుడు. ఇది ఎప్పుడైతే తెలుసుకుందో ఇశ్రాయేల్ దేశం వెంటనే టార్గెట్ పెట్టింది.
టార్గెట్ పెట్టింది ఈ 5 స్థావరాల మీద, అణు కేంద్రాల మీద టార్గెట్ పెట్టింది. ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మా యుద్ధం మీతో కాదు, సామాజిక ప్రజలందరూ కూడా చెదిరిపోండి, దూరం అవ్వండి, ఎక్కడైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వారి మీద మా టార్గెట్ అంది. ఏసై మిసైల్స్ టార్గెట్ మిస్ అవ్వలేదు. అణు కేంద్రాలు 5 స్థావరాల మీద జరిగాయి, నేలమట్టమైపోయాయి. ఎవడైతే దీనికి నాంది పలికి శాస్త్రవేత్తలు ఉన్నారో వారిని కూడా గురి చూసి కొట్టేశారు, వారిని కూడా లేకుండా చేశారు. ఇప్పటికీ ఇరాన్లో 60 మంది వారి శాస్త్రవేత్తల కోసం నివాళులు అర్పిస్తూ వారు ఎంతో దాంట్లో ఆ బాధల్లో ఉన్నారు. అప్పుడు చెప్తామన్నారు మీ పని అంటున్నారు వాళ్ళు. అప్పుడు చెప్తామన్నారు అంటే దీనికి మూలం ఆ అణుబాంబులే కారణం. కాబట్టి అణుస్థావరాల మీద యుద్ధం చేస్తారు, లేకుండా చేస్తారు. అవే కానీ ఉంటే వారు ఏదో రోజు వారి మీద వేస్తారు. అలా ఉండకుండా ఉండాలంటే ఇశ్రాయేలు యుద్ధం ఖచ్చితంగా చెయ్యాలి. ఇంకొంచెం చెప్పనా, ఇది ఇశ్రాయేలు కొరకే అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళే తుడిచిపెట్టేస్తే రేపు అన్నారు రోజు నాడు భారతదేశం మా మాట వింటారా వినరంటే వినమన్నాం అనుకోండి, మన మీద కూడా వేసేయచ్చు. మిగిలిన మిత్ర దేశాల మీద కాకుండా పొరుగు దేశాల మీద వేయచ్చు. అలా వేయకుండా ఉండాలంటే వారు పనిన పన్నాగం ప్రారంభంలోనే తుంచేయాలనుకుని చేసింది ఇశ్రాయేలు దేశం. వారి మీద యుద్ధం చేసింది, అణు కేంద్ర స్థావరాల మీద లేకుండా మట్టు పెట్టింది. ఎందుకు వారు చేస్తుందంటే ప్రపంచ శాంతి భద్రతల కోసం కూడా అనుకోవచ్చు ఒకవేళ. ఎందుకంటే అణుబాంబులు విరామం లేకుండా వారి దగ్గర 15 అణుబాంబులు ఉంటే ఎవరి మీద పడితే వాడి మీద వేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం ఉంది, భారతదేశంలో ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షం ఏం చేస్తుంది? అడుగుద్ది. అలా అడగడానికి ఆస్కారం లేని దేశాలు కొన్ని దేశాలు. దాంట్లో ఇరాన్ దేశం, వాళ్ళు నియంత పాలన వారిది, వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే వారి దేశంలో ఎక్కువగా రగడలు వాదంతలు జరుగుతుంటే మాకు శాంతి లేదు, సమాధానం లేదని. నియంత పాలనలో ఎవరు అడగడానికి లేదు, ఇంక వారు ఏం చేస్తే అదే వినాలంతే. నష్టపరిహారం ఇంకెంత ప్రాణ నష్టమైన జరిగినా కూడా మాట్లాడడానికి వీల్లేదు. కనుక ఇజ్రాయెల్ చేసిన వారు ఏదైతే ఉందో కొన్ని దేశాలకు అది క్షేమమే అని అనిపిస్తుందా? లేదా? అనిపిస్తుంది. కానీ ఇంత బలమైన దేశముగా, ఇంత వేగవంతమైన దేశంగా, లేకపోతే ఇంత బలం వారికి ఎలా వచ్చిందంటే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ప్రత్యేకమైన జనంగా వారిని ఎన్నుకున్నాడు. వారిని గూర్చి వ్రాయబడిన మాట చదివేసుకుని ముగించేసుకుందాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం చదవండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడెను. ఇదిగో ఆ జనము ఆడ సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన రక్తమును త్రాగు వరకు చదువు ఇంకా అంతటా చాలండి. వారిని గురించి వ్రాయబడిన మాట, అది ఆడ సింహం వలె రేగుతుందట. దానికున్న బలం అంట గురుపోతు వేగము వంటి వేగము దానికి ఉన్నదట. వాళ్ళు కొట్టే మిసైల్స్ రాపిడి ఆ వేగాన్ని చూస్తున్నప్పుడు ముందు వారికి అది కానీ అమెరికాకి ఆశ్చర్యం అనిపించిందంట. ఏం టెక్నాలజీ, ఏం ఆలోచన, ఏం మొస్సాది నిఘా వ్యవస్థ, ఏ దేశం అండి అనుకున్నదంట. అందుకనే ఈ వారికి వారు పెట్టిన పేరేంటట, ఈ వారికి వారు పెట్టిన పేరేంటి? రైజింగ్ లైన్. రైజింగ్ లైన్ వారు పెట్టిన. గూగుల్లో ఉన్న చూడండి, ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి, నేనేమి లేని ఏం చెప్తలేదు. వారికి పెట్టిన పేరు రైజింగ్ లైన్. వాళ్ళు రేగే గురుపోదు వేగం వంటి వేగం వరకు ఉందట. ఆడ సింహం వలె వారట రేగుతారట. వారికున్న బలం, వారికున్న గొప్పతనం, వారికున్న ఖ్యాతి, వారికున్న టెక్నాలజీ ప్రపంచం కోసమని నమ్మక తప్పదు. ఈరోజు మనం వాడుతున్న ప్రతి వస్తువులోను, ప్రతి టెక్నాలజీలోను, ప్రతి రంగంలోనూ వారి ప్రయారిటీ ఉంది.
వారి ప్రయారిటీ ఉంది. చాలామంది చెప్తున్న మాట ప్రకారంగా ఎన్నో అవార్డ్స్ తీసుకున్న వాళ్ళే ముందస్తుగా ఉన్నారు. ఎందుకున్నారు? ప్రపంచం అంతా వాడుకుంటుంది. వారు చేస్తున్న ప్రతి ప్రయోగంలోనూ ప్రపంచానికి లాభదాయకం ఉంది. వారిదంట గురుపోతు వేగం వంటి వేగం అంట వారిదే. నిజంగా ఒక వీడియో వచ్చింది, ఒక అమ్మాయి చెప్తుంది, అవునా ప్రపంచం ఏకమైనా సరే ఇజ్రాయెల్ ఏమీ కొట్టలేదా, ఏమీ చేయలేదా, ఇది నిజమేనా అని అంటున్న ఆమె నిజం చెబుతుంది, నిజమే అని అంటుంది. నిజమని ఒప్పుకోక తప్పదు. చాలామంది వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న పరికరాలు, వారి దగ్గర ఉన్న జ్ఞానం అలాంటిది. ప్రేమని దేవుని వల్లరా, ఎంత జ్ఞానం కలిగిన వీరు, ఎంత మహాబలం కలిగిన వీరు, ఎంత పటిష్టం కలిగిన వీరు నన్ను అడిగితే నిజానికి ఇన్ని లేఖనాలు, ఇన్ని ప్రవచనాలు ఆధారం చేసుకుని వారు ఉన్నారే, కానీ ఇంత బలం కలిగిన వీరు ఇలా ఎర్రోళ్ళు అనక తప్పదు. ఎందుకో చెప్పనా? వారి మధ్య పుట్టిన అభిషక్తుణ్ణి గౌరవించక, ప్రేమించక, స్వీకరించక ఇంకా వస్తాడని ఎదురు చూడడం వారి అమాయకత్వం. వారి మధ్య పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని, మహనీయుణ్ణి, మూలోకల చక్రాధిపతిని వాళ్ళు గౌరవించకపోవడం, స్వీకరించకపోవడం చాలా విచారకరం. ఇంకా వస్తాడని ఎదురు చూడడం బాధాకరం. మూడో మందిరం కట్టినంత మాత్రాన ఏమీ జరగదు. ఏ నాటికైనా ఆయన కుమారుని ఒప్పుకోనివాడు ఆయన ఒప్పుకోను అని అన్నాడు. అయినా సరే అది మారాలి, క్రీస్తుని ఒప్పుకుని తీరాలి. ఇంకో చిత్రం చెప్పనా? భూభాగాల కోసం కొట్టుకుంటున్నారే, వారి బాబు అనకూడదు కానీ నన్ను ఒకటంటే నా వయసు సరిపోదు. వారి బాబు మన విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఏమన్నాడు? వీరు భూభాగాల కోసం కొట్టుకుంటున్నారు, కానీ కానాను భూభాగం నీదయ్యా అని దేవుడు కొలిచి చేసిన అబ్రహాం ఏమన్నాడు? పునాదులు గల ఆ పట్టణం వైపు చూస్తున్నానే తప్ప ఈ భూభాగం నా కొద్దురా అని గొడవాడిన దాఖలాలు ఎక్కడ బైబిల్లో లేవు. పునాదులు గల ఆ పట్టణం, భూమి మీద కానాను భూభాగం అంతా నాదే అయినా ఇది కాదురా నా భూభాగం, ఇది కాదు నా ఆస్తి, ఇది కాదు నా పౌరుషత్వం, పరలోకమందు నా పౌరుషత్వం, ఇదిగో పునాదులు గల ఆ పట్టణం వైపు, క్రీస్తు నిర్మించబోయే ఆ సంఘపు పట్టణం వైపు నా చూపులు ఉన్నాయని అబ్రహాము భూమి మీద ఎలా బ్రతికాడట? వాగ్దాత దేశంలో అద్దింట్లో బతికినట్టు బతికాడే తప్ప చిల్లి గవ్వ కూడా నాకు వద్దని బ్రతికిన వాడు. వారి తండ్రి ఎవరో? అబ్రహాము. విశ్వాస జీవితం అంటే ఇలా ఉండాలి. ఎంత ఫైట్ చేసినా భూమి మీద ఉన్న దాని మీద ఆశపడి బ్రతకడానికి వీలు లేదు. తండ్రి బ్రతికాడు అబ్రహాము. తండ్రి కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కూడా భూభాగాల మీద ఆశపడలేదు. ఇస్సాకు కూడా దేని మీద ఆశపడ్డాడు? తండ్రి దేని మీద అయితే ఆశపడ్డాడో ఆ వైపే చూశాడు. యాకోబు కూడా భూభాగాల మీద లేదు. యాకోబుకి లాస్ట్ సమయానికి వచ్చేసరికి కూడా యాకోబు, ఇగో నా మరణపు ఈ ఎముకలు ఏవైతే ఉన్నావో అవి ఇశ్రాయేల్ దేశంలో పూడ్చిపెట్టండి అని ఆయన చెప్పాడు. ఎందుకంటే నేను తిరిగి లేవాలని. వారికి లేని ఆలోచన ఈరోజు భూభాగాల మీద కొట్టుకుంటున్న వారికి ఎందుకు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. వారికే కాదు, సంఘంలో ఉంటున్న మనకు కూడా ఆస్తులు గొడవ ఎందుకు? భూతగాథల గొడవ ఎందుకు? ఈ లోక ఆస్తుల గొడవ మనకెందుకు? మన ప్రభు చెప్పిన వాగ్దానం మనకు ఒకటే, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళతాను. నేను వచ్చే ముందు, మీరు తీసుకెళ్లే ముందు మధ్యలో నా రాకడ జరుగుతుంది. నా రాకడకు మధ్య ఏం జరుగుతాయి అంటే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి. క్రీస్తు రెండవ రాకడకు జరగబోయే సన్నివేశాలు ఇవైతే మనం సిద్ధపడాలి తప్ప నిర్లక్ష్యం వహించడానికి వీలు లేదు. సిద్ధపడాలి. ఈ లోపు నువ్వు చక్కగా ఆధ్యాత్మికంగా, దైవ ప్రకారంగా, భక్తి ప్రకారంగా, విశ్వాసంతో బ్రతుకు అంతే తప్ప ఏవో సాధించేద్దామని, ఏవో దాచేసుకుందామని, ఏమో గడించేద్దామని అని అనుకుంటే రాజులు, చక్రవర్తులు పట్టుకెళ్ళలేదు, ఇక్కడే వదిలిపోయారు. భూమి మీద యూదులు లేకుండా చేయాలనుకున్నాడు హిట్లర్ గాడు, వాడు వెళ్ళిపోయాడు. యూదులు ఇంకా ఉన్నారు.
ఉన్నారు. యూదులు లేకుండా చేయాలనుకున్నాడు వాడు, కానీ వాడే లేకుండా చరిత్రలో మిగిలిపోయాడు. యూదులు ఉన్నారు. ఆలోచించండి, మనం ఏమీ తీసుకెళ్ళలేము. ఉన్నంత కాలం నలుగురితో ప్రేమగా ఉంటే, నలుగురికి పంచి, నలుగురు సహాయం చేస్తూ ఉన్న ఈ కొద్ది కాల జీవితాన్ని ఇలాగ ఎవరైతే బ్రతుకుతారో వారికి దేవుడు ప్రభు పరదేశిని నిత్య జీవాన్ని ఇస్తాడు. ధనవంతుడు వలె నాకు నేనే, నా కుటుంబమే, నా బంధువులే అనుకుని బ్రతికారా? మిగిలిన వారికి సహాయం చేయకుండా, దేవుని సేవలో పాలుబందులు పొందకుండా, దేవుని సహాయం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు, ఆత్మల భారం కొరకు నీ వంతు భాగం ఇవ్వకుండా దాచేసుకున్నావా? అది ఇక్కడే ఉంటుంది. నువ్వే పోతావు, నువ్వే నష్టపోతావు. ఒకసారి నిర్ణయించుకోండి. మన విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎలాగైతే పునాదులు గల పట్టణం వైపు చూశారో, సంగమా, క్రైస్తవులారా, యవన బిడ్డలారా, మీరందరూ కూడా పునాదులు గల ఆ పట్టణం వైపు చూసే మన బ్రతుకును కొనసాగించాలి. మీరు చదువునా దేవుని కొరకే, మీరు ఉద్యోగం చేసినా దేవుని కొరకే, మీరు వ్యాపారం చేసినా దేవుని కొరకే, మీరు ఏం చేసినా దేవుని మహిమ కొరకే బ్రతకాలి తప్ప ఇది కాదని స్వార్థాన్ని కలిగి మీరు బ్రతికారా, నిత్య నివాసాన్ని కోల్పోతాం. దేవుడు ఇవ్వబోయే భాగాన్ని మనం మిస్ అయిపోతాం. కలిగి విస్తరించి జీవించడం మన జీవానికి మూలం కాదు. మనకు నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటే స్వార్థము లేకుండా నిస్వార్థముతో ప్రేమ కలిగి ఈ లోకంలో కొద్ది కాలం జీవితాన్ని కలిగి ఉందాం. ఇలాంటి యుద్ధాలు ఇంకా మన జీవితంలో ఎన్నో చూస్తాం. భయపడని క్రైస్తవుల వలె సమాజానికి వెన్ను చూపని వీరుల వలె దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడదాం. బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని సమాజానికి వినిపిద్దాం. దేవుణ్ణి మహిమపరిచే పిల్లలుగా బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, కృపగల మా దేవ, ఘనమైన మీ నామానికి వందనములు. దేవా, ఇప్పటి వరకు నేను తండ్రి మీ సన్నిధిలోనైనా తండ్రి, దేవా, మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను తండ్రి, మీరిచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మాట్లాడుకున్నాం తండ్రి. దేవా, దీనికి మించి నేను తండ్రి, మీరు చూపించిన అమోఘమైన గొప్ప సంగతులను బట్టి తండ్రి, జరుగుతున్న సంగతులను బట్టి నాయన తండ్రి మేము ఎంతో ఆశ్చర్యపడుతున్నాం. దేవా, ఎంతో అబ్బురపడుతున్నాం నాయన తండ్రి. మేము చేత్తో పట్టుకున్న బైబిల్ అయిన తండ్రి ఎంతో దివ్య గ్రంథము నాయన తండ్రి, భవిష్యత్తుని చెప్పగలిగిన గ్రంథం అని నమ్ముతూ నాయన తండ్రి, జ్ఞానాన్ని చేతి పట్టుకున్న తండ్రి అజ్ఞానుల వలె బ్రతుకుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాయన తండ్రి. ఆయన మనుషులు మేము కాదు నాయన తండ్రి, మీ వర్తమానం మాకు అందించారు మేము నమ్ముతూ. ఏవైనా తండ్రి మీ గ్రంథానికి, మీ మాటలకు నేను తండ్రి నాయన తప్పిదంగా మాట్లాడుంటే నేను తండ్రి మమ్మల్ని క్షమించి మరొక తరుణంలో నేను తండ్రి దేవా మీ వాక్యాన్ని సవివరంగా అందించే భాగ్యం మాకు దయచేయండి. విన్న మాటలు నేను తండ్రి ఈరోజు నేను తండ్రి విన్న వారంతా నేను తండ్రి దేవా వారి మనసుల్లో ముద్రించుకొని నిబ్రము కలిగి జ్ఞానము కలిగి ఉండడానికి కారణమైన తండ్రి మీ గ్రంథాన్ని చదువుకోవడం అన్న భావన కలిగిన వారుగా తండ్రి దేవా, ప్రపంచంలో జరుగుతున్న సంగతులు, సంభవాలు, యుద్ధాలు నేను తండ్రి, భయంకరమైన సంఘటనలు నేను తండ్రి నాయన బైబిల్ ముందుగానే వివరిస్తుందని ఎరిగి నేను తండ్రి దేవా, బైబిల్ని నాయన తండ్రి తలగాడ కింద పెట్టుకునే క్రైస్తవులుగా కాకుండా తండ్రి ఆయన ఎందరో జీవితాలు తలరాత్రులు మార్చగలిగే దివ్య గ్రంథమని భావించి నేను తండ్రి ఆయన బైబిల్ను గౌరవించేవారుగా, బైబిల్లో మాటల ప్రకారంగా బ్రతికేవారుగా మీ కృప చూపించమని మిమ్మల్ని అడుగుతూ ఆయన కొద్ది సమయం ఎక్కువ తీసుకున్నాను నేను తండ్రి, నన్ను క్షమించమని. మీ పిల్ల ఇబ్బంది పెట్టానేమో నాయన తండ్రి దేవా రానున్న రోజుల్లోనైనా తండ్రి మా ప్రభు ఈ క్రీస్తు రాకడనైనా తండ్రి నాయన తండ్రి ఎందుకు ఆలస్యం అవుతుందో నాయన తండ్రి, ప్రభు రాకడ ఎందుకు నాయన తండ్రి దేవ దానికి ముందు జరుగుతున్న సంగతులన్నీ ఎరుగుతూ నాయన తండ్రి నాయన నిజమైన క్రైస్తవుల వలె సిద్ధపడే సంఘంలో ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ నాయన ఇంత అద్భుతమైన జ్ఞానం కలిగిన మాటలు కలిగిన గ్రంథం మాకు ఇస్తే నాయన తండ్రి దాన్ని ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నాం నాయన తండ్రి నాయన తండ్రి దాన్ని చదవగలిగే వివేచన అందరికీ దయచేయమని మిమ్మల్ని అడుగుతూ విన్న ఈ మాటలు నేను తండ్రి దుష్టుడు ఎత్తుకుపోకుండా నేను తండ్రి వారి జీవితంలో వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని తండ్రి వారి ప్రకారంగా బ్రతుకుతూ నేను తండ్రి మీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేస్తారని ఆశిస్తూ ఎవరినైనా నాయన తండ్రి గద్దించుంటే, ఎవరినైనా తండ్రి బాధ పెట్టుంటే నన్ను క్షమించమని ఈ మాటలు వారికే కాదు నాకు కూడా నాయన తండ్రి అన్వయించుకుంటూ నాయన తండ్రి ఏది ఏమైనా అందరము మా సంఘం ద్వారా తండ్రి మీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేస్తారు మిమ్మల్ని అర్థిస్తూ సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.